హాయ్ అండి. ఇది మా తొట్టులోని టేబుల్ నిమ్మ చెట్టు. చూసారా చెట్టు నిండా కాయలు ఎలా కాసాయో. ఈ కాయలు అయితే చాలా పుల్లగా ఉంటాయండి. పులిహోరకైతే చాలా బాగుంటుంది. ఈ తొట్టి క్లీన్ చేయక చాలా రోజులైందండి. కలుపు మొక్కలన్నీ బాగా వచ్చేసాయి. అవన్నీ కూడా పీకేసి మొత్తము క్లీన్ చేస్తున్నాను. సాయిల్ అయితే లూజ్గా ఫెర్టైల్గానే ఉందండి. కానీ ఈ మొక్కకి కింద నుండే కొమ్మలు ఎక్కువగా రావడం వల్ల చెట్టు బాగా ఇచ్చుకుపోయిందండి. ప్రతి కొమ్మకి కాయలు ఉండడం వల్ల చెట్టు అంతా వేలబడుతోంది. అందుకే ఇదంతా దగ్గరగా చేర్చి అలా కట్టాలనుకున్నాను. కానీ ఇలా కట్టడం వల్ల చెట్టు బాగా ఇరుకైపోయి అంత ఫ్రీగా పెరిగే ఛాన్స్ ఉండదండి. కొమ్మలు కూడా ఎక్కువగా పెట్టదు. అందుకే ఈ మొక్కని ఈరోజు ప్రూనింగ్ చేద్దాం అనుకున్నాను. ముందుగా తొట్టిలోని మట్టి అంతా కూడా లూజ్ చేసి మొన్న ఈ మధ్య తీసుకొచ్చిన ఎరువు వేసానండి. అదేనండి మేకల ఎరువు. ఇది మరీ ఎక్కువగా వేస్తే కూడా మన మొక్కకి వేడి అవుతుందండి. నిజానికి ప్రతి ఒక్కరి గార్డెన్లో కూడా ఇలాంటి టేబుల్ నిమ్మ ఒకటి ఉండాలండి. ఇది సీజన్తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా ఇలా కాయలు కాస్తూనే ఉంటుంది. చెట్టు నిండా కాయలు ఉంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదండి. ఇలా తొట్టిలో కాస్త ఎరువు కాస్త మట్టి వేసి ఉంచానండి. ఇక ఈ మొక్కకి సైడ్స్ ఉన్న చిన్న చిన్న కొమ్మలన్నీ కూడా కట్ చేయాలనుకున్నానండి. ముందుగా ఎడ్జెస్ అంతా కూడా ప్రూనింగ్ చేశాను. ఇలా ఎడ్జెస్ కట్ చేయటం వల్ల మనకు కొత్తగా ఎగురులు వచ్చి కొమ్మలు ఎక్కువగా వస్తాయండి. ఇక చెట్టు చక్కగా పెరిగేదానికి ఈ సైడ్స్ ఉన్న చిన్న చిన్న కొమ్మలన్నీ కట్ చేశాను. ఈ కొమ్మకి ప్రతి కొమ్మ కూడా కాయలు ఉన్నాయండి. కట్ చేస్తుంటే చాలా బాధగా అనిపించింది. కానీ తర్వాత ఇది మొక్క అంతా కూడా చక్కగా పెరిగి చెట్టు నిండా కాయలు కాసినప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇలా ప్రూనింగ్ చేయడం వల్ల మొక్క అంతా కూడా ఎగురు పెట్టి కొత్త కొత్త కొమ్మలన్నీ చాలా ఎక్కువగా వస్తాయండి. మనకు తొట్టిలో ఉంటాయి కాబట్టి చెట్టు పెద్దగా పెరగకుండా బాగా గుబురుగా వస్తుంది. ఇంత పెద్ద కొమ్మను కూడా కట్ చేయాల్సి వస్తుందండి. అది తొట్టి దాటి బయటికి వెళ్ళిపోయింది. ఈ కాయల వెయిట్ వల్ల కూడా బాగా వంగిపోతూ ఉందండి. చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ కాయలన్నీ తెంపుకొని ఇంట్లోకి వాడుకుంటామండి. చూసారా ఎన్ని కొమ్మలు తెంపాల్సి వచ్చిందో. మొక్క వంగనిది మానవ వంగున అంటారు కదండి. అలాగే మొక్కని కూడా చిన్నప్పుడే ఇలా ప్రూనింగ్ చేసుకుంటే తర్వాత పెద్ద అయ్యాక కొమ్మలు కొట్టాల్సిన అవసరం ఉండదండి. మీరు కూడా మీ గార్డెన్లో మొక్కల్ని ఎలా మెయింటైన్ చేస్తారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.